ఇంకా కన్ఫ్యూజన్ ఏంటంటే చాలా మందికి నన్ను డౌట్స్ ఎలా అడిగారు, V2కి V3కి తేడా ఏంటి మేడం అని అడిగారు. ఓకే, అలానే ఇగో పుట్ కట్ రీడ్ ఈ వెర్బ్స్ గురించి చెప్పమని అడిగారు. సో వీటన్నిటికీ ఒకటే సమాధానం చెప్తాను, కేర్ఫుల్గా వినండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గుడ్ లైఫ్ స్టైల్ గుడ్ ఇంగ్లీష్. మై నేమ్ ఈస్ మాధవి వేమూరి. సో దిస్ ఈస్ అనదర్ డౌట్స్ సెషన్. ఇవాళ వీడియోలో మరికొన్ని డౌట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ డౌట్ ఏంటంటే కెన్కి విల్కి డిఫరెన్స్ ఏంటి మేడం అంటున్నారు. ఓకే, సో ఫస్ట్ మోడల్ వర్బ్స్ యూసేజ్ మినిమం కొంత తెలిసి ఉండాలి. కెన్ అయినా విల్ అయినా రెండు కూడా మోడల్ వర్బ్స్ అవుతాయి. కెన్ యూసేజ్ ఏంటంటే ఏదైనా మనం ఒక పని చెయ్యడానికి మనకి కెపాసిటీ ఉంది, ఇది నేను చెయ్యగలను అని చెప్పడానికి కెన్ వాడుతూ ఉంటాము. లేదు ఫ్యూచర్లో చేయగలను అని చెప్పడానికి అప్పుడు కూడా కెన్ వాడచ్చు. ఇప్పుడు చేయగలను, ఫ్యూచర్లో కూడా చేయగలను అని చెప్పడానికి రెండు సందర్భాల్లో కెన్ వాడుతూ ఉంటాము. సపోజ్ ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ బోధించగలను. ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్ ఇన్ ద ఫ్యూచర్, నేను భవిష్యత్తులో ఇంగ్లీష్ బోధించగలను. సో ఫ్యూచర్కి ప్రజెంట్కి కూడా కెన్ వాడుతూ ఉంటాము. ఎప్పుడు ఈ పని నేను చేయగలను అంటే నాకు ఈ సత్తా ఉంది, నాకు ఈ కెపాసిటీ ఉంది, నాకు ఈ అబిలిటీ ఉంది అని చెప్పేటప్పుడు, నాకు ఉంది అని కాదు, ఎవరికైనా సరే కెపాసిటీ గురించి అబిలిటీ గురించి మాట్లాడేటప్పుడు కెన్ వాడుతూ ఉంటాము. మరి విల్ ఎప్పుడు యూస్ చేస్తూ ఉంటాము? ముఖ్యంగా విల్ యూసేజ్ అనేది ఎప్పుడు కూడా ఫ్యూచర్ని చెప్పేటప్పుడు విల్ అనేది యూస్ చేస్తూ ఉంటాము. భవిష్యత్తులో ఒక పని చేస్తాను, ఐ విల్ గో టు ఢిల్లీ టుమారో, నేను రేపు ఢిల్లీ వెళ్తాను. ఇది మన ఇంటెన్షన్ని తెలియచేస్తుంది. మనము ఢిల్లీ వెళ్ళాలని అనుకుంటున్నాం, వీ వాంట్ టు గో టు ఢిల్లీ టుమారో, సో దాట్ వీ డెఫినెట్లీ సే దాట్ వీ విల్ గో టు ఢిల్లీ టుమారో. మేము రేపు ఢిల్లీ వెళ్తాము అని చెప్పొచ్చు. ఐ విల్ అటెండ్ ద క్లాస్ దిస్ ఈవినింగ్, ఈ సాయంత్రం నేను క్లాస్కి అటెండ్ అవుతాను. సో ఇందులో డెఫినెట్గా నేను ఒక పని చేస్తాను, తను ఒక పని చేస్తుంది, అతను ఒక పని చేస్తాడు. హీ విల్ పాస్ ద ఎగ్జామ్, హీ విల్ పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్, అతను ఈ పరీక్షలో పాస్ అవుతాడు. డెఫినెట్ ఇంటెన్షన్ అనేది అందులో ఉంటుంది. ఓకే, అటువంటిప్పుడు విల్ వాడుతూ ఉంటాము. బేసిక్గా దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్, దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ కెన్ అండ్ విల్. అండ్ కొంచెం డీటెయిల్గా చూద్దాము. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. కెన్ యూ గివ్ మీ యువర్ బుక్, కెన్ యూ గివ్ మీ యువర్ బుక్, నీ బుక్ నాకు ఇవ్వగలవా. కెన్ యూ గివ్ మీ అంటే నువ్వు ఇవ్వగలవా. ఇవ్వగలవా అంటే ఏంటి? అబిలిటీ, ఐ మీన్స్ సామర్థ్యం. నాకు బుక్ ఇచ్చేటువంటి సామర్థ్యం నీకుందా అని, అంటే ఇస్తావా అనే అర్థంలో చెప్తాము. బట్ కెన్ వాడాము అంటే కెన్ యూ గివ్ మీ అంటే నువ్వు ఇవ్వగలవా. ఇక్కడ సామర్థ్యం అంటే ఏంటి? నీకు ఇంకేదైనా పని ఉందా, లేదా ఆ బుక్తో నీకు పని ఉందా, లేదా ఆ బుక్ లేకపోయినా నీకు పర్వాలేదా, సో నువ్వు మేనేజ్ చేసుకోగలవా. సో మేనేజ్ చేసుకోగలిగినట్లయితే నౌ యూ క్యాన్ గివ్ మీ యువర్ బుక్, నువ్వు ఇప్పుడు నాకు నీ బుక్ ఇవ్వగలవు. ఓకే, సో ఇన్ దాట్ కేస్ వీ కెన్ సే దట్ కెన్ యూ గివ్ మీ యువర్ బుక్, కెన్ యూ గివ్ మీ యువర్ బుక్, నీ బుక్ ఇవ్వగలవా అంటే బుక్ లేకపోయినా నువ్వు మేనేజ్ చేసుకోగలిగితే. కెపాసిటీ, అబిలిటీ, సామర్థ్యం, చేయగలగటం అన్నప్పుడు కెన్ వాడతాం. అదే మనం విల్ యూస్ చేసి చెప్తే విల్ యూ గివ్ మీ యువర్ బుక్, నీ బుక్ నాకు ఇస్తావా. కెన్ యూ గివ్ మీ ఇవ్వగలవా, విల్ యూ గివ్ మీ ఇస్తావా. ఇక్కడ విల్లింగ్నెస్ అనేది ఉంటుంది. అంటే ఈ పని చేస్తావా చెయ్యవా, నువ్వు ఏమనుకుంటున్నావు, నీ ఇంటెన్షన్ ఏంటి, ఇంటెన్షన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ అనమాట. విల్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ బుక్, దయచేసి నీ బుక్ నాకు ఇస్తావా. సో నీ ఇంటెన్షన్ ఏంటి, రిక్వెస్టింగ్ మోడ్లో ఇలా చెప్పొచ్చు. ఇంకా పొలైట్ రిక్వెస్ట్గా చెప్పాలంటే మనం వుడ్తో చెప్తాము. వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ బుక్, నీ బుక్ నాకు దయచేసి ఇస్తావా. ఇది ఇంకా పొలైట్ రిక్వెస్ట్ అనమాట. నార్మల్గా అడిగేటప్పుడు అంటే అతని విల్లింగ్నెస్ ఏంటి, అతను ఇచ్చే ఉద్దేశంలో ఉన్నాడా లేడా అన్నప్పుడు అని ఆలోచిస్తూ అడిగేటప్పుడు విల్ యూ ప్లీజ్ గివ్ మీ అని అంటూ ఉంటాము. అలానే ఇంకొక సెంటెన్స్, ఐ కెన్ మీట్ యూ ఎట్ 5 PM, నేను నిన్ను 5 గంటల వద్ద కలవగలను అంటే కలుస్తాను అని చెప్పేటప్పుడు ఐ కెన్ మీట్ యూ కలవగలను అనే అర్థం వస్తూ ఉంటుంది. అంటే ఏంటి, అప్పుడు నాకు ఫ్రీ టైం ఉంటుంది, సో నేను కలవగలుగుతాను. ఓకే, అబిలిటీని తెలియజేస్తూ ఉంటుంది. చెయ్యగలగటం అంటే అబిలిటీని తెలియజేస్తూ ఉంటుంది, అంటే సామర్థ్యాన్ని, కెపాసిటీని తెలియజేస్తూ ఉంటుంది. అలానే పాసిబిలిటీ, ఐ కెన్ మీట్ యూ ఎట్ 5 PM అంటే పాసిబిలిటీ కూడా ఉంటుంది. అంటే నేను నిన్ను కలిసే అవకాశం ఉంది నాకు, కాబట్టి ఐ కెన్ మీట్ యూ, నేను నిన్ను కలవగలను. అంటే పాసిబిలిటీ ఏంటి, చేసే ఆ పని జరిగే అవకాశం ఉన్నప్పుడు అలా చెప్తూ ఉంటాం అనమాట. ఓకే,
అదే మనం విల్ యూస్ చేసి చెప్తే ఐ విల్ మీట్ యూ అట్ 5 PM, నేను సాయంత్రం 5 గంటలప్పుడు నేను నిన్ను కలుస్తాను. ఇందులో ఒక డెఫినెట్ ఇంటెన్షన్ అనేది ఉంటుంది, డెఫినెట్ ఇంటెన్షన్. ఎస్ అంటే ఖచ్చితంగా నేను చేస్తాను, షూర్గా నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఐ విల్ మీట్ యూ అని చెప్తాం. క్లియర్ కదా? అలానే ఐ క్యాన్ హెల్ప్ యూ, నేను నీకు హెల్ప్ చేయగలను. నేను నీకు హెల్ప్ చేయగలను మీన్స్ ఐ హ్యావ్ ద కెపాసిటీ టు హెల్ప్ యూ, నీకు హెల్ప్ చేయడానికి నాకు కెపాసిటీ ఉంది. ఐ విల్ హెల్ప్ యూ అంటే ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అన్నట్లు అనమాట. అంటే ఖచ్చితంగా నేను నీకు హెల్ప్ చేస్తాను, అందులో ఒక సర్టనిటీ అనేది ఉంటుంది, అంటే ఖచ్చితత్వం అనేది ఉంటుంది అనమాట. చేస్తాను అంటే కాన్ఫిడెంటల్గా చెప్తున్నాను. ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ, నేను రెడీగా ఉన్నాను నీకు హెల్ప్ చేయడానికి. డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ, ఖచ్చితంగా నేను నీకు హెల్ప్ చేస్తాను. దట్ ఈస్ ద డిఫరెన్స్. అలానే నెక్స్ట్ డౌట్ వచ్చి గాన్కి వెంట్కి డిఫరెన్స్ ఏంటని అడుగుతున్నారు. గాన్ వెంట్, గో వెంట్ గాన్, గో వెంట్ గాన్ ఏంటివి? గో అనేది వెర్బ్ మొదటి రూపం, బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్. గో అంటే వెళ్ళటము, వెంట్ అంటే వెళ్ళెను, పాస్ట్ ఫామ్. గాన్ అనేది పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. దీన్ని సింపుల్గా V1 V2 V3 అని నేర్చుకుంటూ ఉంటారు. ఓకే, సో వెంట్కి గాన్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది పాస్ట్ ఫామ్, ఇది పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. ఎప్పుడు యూస్ చేస్తూ ఉంటాము, ఏదైనా ఒక పని జరిగింది అని చెప్పేటప్పుడు మనం జనరల్గా V2 ఫామ్ వాడుతూ ఉంటాము. అలానే వెంట్ కూడా నేను నిన్న వెళ్ళాను, అతను మొన్న వెళ్ళాడు, లాస్ట్ మంత్ వెళ్ళాడు, ఇలా వెళ్ళాడు అని చెప్పేటప్పుడు జనరల్గా షీ వెంట్ టు బెంగళూరు, షీ వెంట్ టు బెంగళూరు ఎస్టర్డే, ఆమె నిన్న బెంగళూరు వెళ్ళింది అని చెప్తూ ఉంటాము. అలానే గాన్ ఎలా యూస్ చేస్తూ ఉంటాము, జనరల్గా గాన్ యూస్ చేసాము అంటే గాన్ అనే కాదు, ఏ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అయినా యూస్ చేసాము అంటే ఖచ్చితంగా దానికి ముందు హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ ఉంటూ ఉంటాయి. సో ముఖ్యంగా గాన్కి అయితే హ్యాజ్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ ఈ మూడు మాత్రమే హెల్పింగ్ వర్బ్స్ వాడుతూ ఉంటాం. ఏ పార్టిసిపల్ ఫామ్ అయినా సరే మనం యూస్ చేసేటప్పుడు ఖచ్చితంగా దానికి ముందు ఒక హెల్పింగ్ వెర్బ్ వాడాలి. అదే మనము ఈ పాస్ట్ ఫామ్లో ఈ వెంట్ యూస్ చేసేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఏమి వాడకూడదు, వాడిన అవసరం లేదు కాదు, వాడకూడదు. ఈ వెంట్ కావచ్చు, మరే V2 ఫామ్ అయినా కావచ్చు. సపోజ్ షీ రోట్ ద నోట్స్, హీ రెడ్ ద న్యూస్ పేపర్, షీ కంప్లీటెడ్ హర్ వర్క్, ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్. ఇవన్నీ ఏంటంటే వెర్బ్ రెండవ రూపాలు. సో దానికి ముందు ఎలాంటి హెల్పింగ్ వెర్బ్ అనేది కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వాడము, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ V3 ఫామ్ అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ వాడేటప్పుడు ఖచ్చితంగా దానికి ముందు హెల్పింగ్ వెర్బ్ వాడాలి, అది ఖచ్చితమైన రూల్. ఓకే, సో ఇప్పుడు గాన్ ఎలా వాడుతూ ఉంటాము, గాన్కి ముందు వచ్చేటువంటి హెల్పింగ్ వెర్బ్లు ఎప్పుడు కూడా హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ ఉండి ఉంటాయి. ఓకే, సో ఇంకా మిగతావి ఏవి వచ్చే అవకాశం ఉండదు. సో ఐ వెంట్ ఆర్ షీ వెంట్ టు ఢిల్లీ ఎస్టర్డే, ఆమె నిన్న ఢిల్లీ వెళ్ళింది అని చెప్పాను. అలా కాకుండా జస్ట్ ఇప్పుడే వెళ్ళారు అని చెప్పడానికి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తూ ఉంటాము. అప్పుడు మనము గాన్ యూసేజ్ అనేది వస్తుంది. షీ హ్యాస్ గాన్, ఆమె వెళ్ళిపోయింది. జస్ట్ నౌ, ఇప్పుడే వెళ్ళిపోయింది. జస్ట్ నౌ అని చెప్పకపోయినా రీసెంట్గా వెళ్ళారు అని చెప్పడానికి మనము గాన్ వాడుతూ ఉంటాము. ఖచ్చితంగా ఇక్కడ హ్యావ్ ఆర్ హ్యాజ్ ఆర్ హ్యాడ్ ఏదో ఒకటి ఉండాలి. హ్యాజ్ ఎప్పుడు వస్తుంది, ఇక్కడ షీ అన్నాం, సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి షీ హ్యాస్ గాన్ అన్నాము. హీ ఉన్నా కూడా హీ హ్యాస్ గాన్ అంటాము. ఐ ఉంటే ఐ హ్యావ్ గాన్ అనేది రాదు, గుర్తుపెట్టుకోండి. నేను వెళ్ళాను అని చెప్పము, ఇది సపరేట్ టాపిక్, దీని గురించి నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఐ సంగతి పక్కన పెట్టండి. దే హ్యావ్ గాన్ ప్లూరల్ కాబట్టి దే హ్యావ్ గాన్ అని అంటాం. ఓకే, మరి హ్యాడ్ ఎప్పుడు వస్తుంది, రెండు పనులు, గతంలో 2 పనులు వెంటనే జరిగినప్పుడు, వెళ్ళటం అనే ఒక పని కాకుండా ఇంకొక పని కూడా జరిగితే, సపోజ్ వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు వచ్చారు అని చెప్పాలి. సో 2 పనులు జరిగిపోయినప్పుడు ఫస్ట్ జరిగిన పని ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళారు, అది మనము హ్యాడ్ ప్లస్ V3 ఫామ్ యూస్ చేసుకొని చెప్తాము. అంటే అది టెన్సెస్ పేరు చెప్పుకున్నట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. దే హ్యాడ్ గాన్, వాళ్ళు వెళ్ళిపోయారు. సో వాళ్ళు వెళ్ళారు అంటే దాని తర్వాత ఇంకేదో జరిగింది. దే హ్యాడ్ గాన్ అన్నాము అంటే
అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, అది ఫస్ట్ జరిగిన పని అని అర్థం. దాని తర్వాత ఇంకేదో ఏదో జరిగింది. ఓకే, సో మీరు వచ్చారు, మీరు రావడానికన్నా ముందు వాళ్ళు వెళ్ళారని చెప్పాలి. దే హ్యాడ్ గాన్ బిఫోర్ యూ అరైవ్డ్. దే హ్యాడ్ గాన్ బిఫోర్ యూ అరైవ్డ్. మీరు రావడానికన్నా ముందే వాళ్ళు వెళ్ళిపోయారు అని ఇలా మనం యూస్ చేస్తూ ఉంటాం. దీనికి కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. నెక్స్ట్ డౌట్ చెప్తాను, జస్ట్ వెయిట్. దే హ్యాడ్ గాన్, వాళ్ళు వెళ్ళిపోయారు. దేనికన్నా ముందు? బిఫోర్ యూ అరైవ్డ్, నువ్వు రావడానికన్నా ముందు. సో యూ అరైవ్డ్లో అరైవ్డ్ అనేది V2 ఫామ్, అంటే పాస్ట్ ఫామ్. ఓకే, దే హ్యాడ్ గాన్, గాన్ అనేది హ్యాడ్ గాన్ అంటున్నాం కదా. సో అది ఈ గాన్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, గో వెంట్ గాన్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. ఇంకా కన్ఫ్యూజన్ ఏంటంటే చాలామందికి నన్ను డౌట్స్ ఎలా అడిగారు, V2కి V3కి తేడా ఏంటి మేడం అని అడిగారు. ఓకే, అలానే ఇగో పుట్ కట్ రీడ్ ఈ వెర్బ్స్ గురించి చెప్పమని అడిగారు. సో వీటన్నిటికీ ఒకటే సమాధానం చెప్తాను, కేర్ఫుల్గా వినండి. సో మనకి వెర్బ్స్ అనేవి రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అని రెండు రకాలుగా ఉంటూ ఉంటాయి. ఓకే, రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఏంటంటే చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆ వెర్బ్ రెండో రూపం, మూడో రూపం మనం వెంటనే చెప్పగలుగుతాం. ఎందుకంటే ఈ V2కి V3కి మనకి డి కానీ ఈడి కానీ యాడ్ అవుతూ ఉంటుంది, ఈ రెండు సేమ్ ఉంటాయి. సో చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఈ రెండింటిని ఏది V2 ఏది V3 ఎలా గుర్తుపట్టాలి, ఏది ఎక్కడ వాడాలి, ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, ఇది ఎక్కువ మంది అడుగుతున్నటువంటి డౌట్ అనమాట. సో జాగ్రత్తగా వినండి, నేను చెప్తాను. రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఏంటి? ఇవి రెగ్యులర్, ఇవి ఇర్రెగ్యులర్ వెర్బ్స్. ఓకే, పేరుకు తగ్గట్టుగా రెగ్యులర్ అంటే ఏంటంటే ఇవన్నీ కూడా మొదటి రూపం చూడండి, వాక్ వాక్డ్ వాక్డ్, ఫినిష్ ఫినిష్డ్ ఫినిష్డ్, కంప్లీట్ కంప్లీటెడ్ కంప్లీటెడ్. ఇవి ఏంటంటే ఈ రెండు ఫామ్లు చూడటానికి సేమ్ ఉంటాయి, పైగా మేజర్గా ఏంటంటే డీతో ఎండ్ అవుతూ ఉంటాయి. ఈడీలు యాడ్ అవుతూ ఉంటాయి. కొన్నిటికి ఏంటంటే ఈడీ యాడ్ అవుతుంది, మరికొన్నిటికి ఇప్పుడు వర్క్డ్ ఈడీ యాడ్ అయింది, ఇక్కడ కూడా ఈడీ యాడ్ అయింది, సేమ్ ఉంటాయి. అలానే ఫినిష్డ్ ఈడీ యాడ్ అయింది. బట్ కంప్లీట్కి చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఈ ఉంది కదా, సో అందుకని ఇంకొక ఈ పెట్టకూడదు. కంప్లీటెడ్ అన్నప్పుడు ఈ ఉన్న ఈ అలానే ఉంటుంది, ఒక డి ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది, కంప్లీటెడ్. అలాగే లవ్ ఆల్రెడీ ఇక్కడ ఈతో ఎండ్ అయింది, సో ఒక డి యాడ్ చేస్తే సరిపోతుంది, లవ్డ్. అలా ఇక్కడ చూడండి, స్టడీ అంటే వైతో ఎండ్ అయింది కదా, వైతో ఎండ్ అయింది, అందులోనూ దాన్ని మనము ఎలా పలుకుతున్నాము, స్టడీ అని పలుకుతున్నాము. ఓకే, ఈ అలా సౌండ్ ఈ సౌండ్తో ముగుస్తుంది, వైతో ఎండ్ అవుతుంది. సో అలాంటప్పుడు V2 V3లకు ఎలా వస్తుందంటే ఐఈడి, వై వెళ్ళిపోయి ఐఈడి అని వస్తూ ఉంటాయి. ఓకే, స్టడీడ్ అంటూ ఉంటాము. ఓకే, అలానే పెయింటెడ్ మామూలుగానే ఈడీ యాడ్ అవుతుంది. కుక్కుడు ఈడీ యాడ్ అవుతుంది. సో ఈజీగా చాలా వరకు మీరు ఐడెంటిఫై చేయొచ్చు. కాకపోతే ఈ రెండింటికి డిఫరెన్స్ అదే కదా మీరు అడిగారు, చెప్తాను నేను. సో ఇక్కడ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ చూద్దాం ఒకసారి. ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఏంటంటే మూడు వేరువేరుగా ఉంటూ ఉంటాయి, అంటే ఇంత ఈజీగా ఉండవు అనమాట. కొన్ని సందర్భాల్లో ఈ V1 V2 V3లు మూడు వేరువేరుగా ఉంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గో వెంట్ గాన్, మూడు పదాలు మూడు రకాలుగా ఉంటాయి. ఓకే, డిఫరెంట్ వర్డ్స్ అనమాట. డూ డిడ్ డన్, అలానే టేక్ టుక్ టేకెన్. ఓకే, ఈ మూడు గమనిస్తే మీకు ఏమర్థమైంది? ఈ మూడు పదాలు వేరువేరుగా ఉన్నాయి. V1 V2 V3 ఫార్ములాని అర్థం చేసుకోవాలి. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్స్ ఏమి ఉండవు, అలా నేర్చుకోవాలంతే. అలా మీరు చదివి గుర్తుపెట్టేసుకోవాలి అంతే, దానికి వేరే ఆప్షన్ లేదు. ఇంకొక రకం ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఏంటంటే V1 V3 ఈ రెండు సేమ్ ఉంటాయి, సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్ కూడా. మధ్యలో ఉన్నటువంటి V2 అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, V2 అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కానీ V1కి V3కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను చెప్తాను ఎలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలి. కమ్ కేమ్ కమ్ ఈ రెండు ఒకటిగా ఉంటాయి. అలానే రన్ ఈ V1 V3లు సేమ్ ఉంటాయి, స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ కూడా. V2 మారుతూ ఉంటుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ ఇర్రెగ్యులర్ వెర్బ్ అనమాట. అలానే ఇంకొక రకం ఏంటంటే టీచ్ టాట్ ఈ రెండు ఒకేలా ఉంటాయి. అలానే బై బాట్. సో V2 V3లు సేమ్ ఉంటాయి. దీనికి తేడా ఏంటి? ఇక్కడ ఈడీతో ఎండ్ అవుతాయి. సో ఇవి రెగ్యులర్ వెర్బ్స్. ఈడీతోనో డీతోనో ఎండ్ అయ్యాయి అంటే అవి రెగ్యులర్ వెర్బ్స్, కాని పక్షంలో అవి ఇర్రెగ్యులర్ వెర్బ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక రకం ఏంటంటే ఇంకొక డౌట్ నన్ను అడిగారు, పుట్ కట్ రీడ్ వీటి గురించి చెప్పమని.
సో పుట్ ఇవేంటంటే మూడు కూడా సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్. కట్ హిట్ సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, మూడు పదాలు. కొన్ని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అలా ఉంటాయి. ఇది చూడండి, ఇది ఒక స్పెషల్ ఇర్రెగ్యులర్ వెర్బ్. రీడ్, రెడ్ మూడిటికి స్పెల్లింగ్స్ సేమ్ ఉంటాయి. ఈ విధంగా కట్ ఎలాగో పుట్ ఎలాగో సేమ్, అలానే స్పెల్లింగ్స్ సేమ్ ఉంటాయి. బట్ ప్రొనౌన్సియేషన్ వచ్చేటప్పటికి ఈ పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ప్రొనౌన్సియేషన్ మారుతుంది, మారాలి కూడా, అలానే చదవాలి. ఓకే, రీడ్, రెడ్ READ స్పెల్లింగ్. సో ఇవి ఇలానే గుర్తుపెట్టుకోవాలి, ఇలానే నేర్చుకోవాలి అంతే. ఓకే, ఎలా దీనికి టెక్నిక్స్ కానీ లేదంటే ఏమైనా క్లూస్ కానీ అలా ఏం వద్దు, మామూలుగా ఇలా అలవాటు చేసేసుకోవాలి అంతే. అది మనకి చాలా అలవాటుగా మనకి అర్థమైపోవాలి, అంత బాగా నేర్చుకోవాలి. సో ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. V2 అండ్ V3 ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగారు. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ చూసినప్పుడు ఓకే, అది V1 2 3 అని మనకి ఎలా తెలుస్తుంది? టెన్సెస్ నేర్చుకుంటే మీకు ఇంకొకరు చెప్పకుండా క్లియర్గా అర్థమైపోతుంది. సపోజ్ ఐ వాక్ ఎవ్రీడే అన్నాను. సో వాక్ V1 ఫామ్ తెలుస్తుంది. షీ వాక్స్ ఎవ్రీడే. వాక్స్ అన్నా కూడా కాకపోతే షీ సబ్జెక్ట్ అయింది కాబట్టి మనం అక్కడ ఎస్ యాడ్ చేసాం వెర్బ్కి అంతే. వాక్స్, షీ వాక్స్ ఎవ్రీడే, అది కూడా మొదటి రూపమే, వెర్బ్ మొదటి రూపమే. ఓకే, నెక్స్ట్ వచ్చి దే వాక్, అక్కడ కూడా వాక్ అనేది వెర్బ్ మొదటి రూపమే. సో ఈ విధంగా మీరు మొదటి రూపాన్ని గుర్తుపట్టవచ్చు ఈజీగా, బేస్ ఫామ్ కాబట్టి మీకు తెలిసిపోతుంది. V2 ఏంటంటే, షీ కంప్లీటెడ్ హర్ వర్క్, ఆమె తన పని పూర్తి చేసింది అని చెప్పాను. సో ఇక్కడ కంప్లీటెడ్ V2 3 ఎలా తెలుస్తుంది? సో ఇందాక ముందు చెప్పుకున్నట్లుగా వెర్బ్ రెండో రూపం ఎప్పుడూ కూడా ఎలాంటి హెల్పింగ్ వెర్బ్ లేకుండా వస్తుంది. ఇప్పుడు నేను షీ కంప్లీటెడ్ అన్నాను, హర్ వర్క్. ఇంకొక సెంటెన్స్ రాస్తాను చూడండి. ద వర్క్ వాజ్ కంప్లీటెడ్. ఇది కంప్లీటెడే, ఇది కంప్లీటెడే. సో ఏది V2 ఏంటి, V3 ఏంటి, అసలు ఎలా గుర్తుపట్టాలి? ఇదే కదా మీ డౌట్. ఇది V2 ఫామ్ అంటే పాస్ట్ సింపుల్ ఫామ్, ఇది V3 ఫామ్ అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. ఇది ఎలా అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒక హెల్పింగ్ వెర్బ్ అనేది ఈ కంప్లీటెడ్ ఈ ఫామ్కి, ఇది V2 V3 కన్ఫ్యూజింగ్గా ఉన్నటువంటి స్టేటస్లో దాని కనుక ముందు ఒక హెల్పింగ్ వెర్బ్ వచ్చిందంటే అది V3 ఫామ్ అన్నట్లు మీరు గుర్తుపెట్టేసుకోవాలి. అలా ఏమీ రాలేదు, ఇలా V2 ఫామ్ ఒక్కటే వచ్చింది, ఇది V2 V3 అర్థం కావట్లేదు అని మీకు ఆ స్టేటస్లో ఉంటే కనుక అది 100% సింపుల్ పాస్ట్ టెన్స్, అది పాస్ట్ సింపుల్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ V2 ఫామ్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. మీరు యూసేజ్లో కూడా అంటే మీరు వాడేటప్పుడు కూడా మీకు ఈ టెక్నిక్, ఈ యొక్క క్లూ అనేది మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ టీచ్ తీసుకుందాము. టీచ్, థాట్. మై టీచర్ థాట్ ఎ లెసన్. మా టీచర్ ఒక లెసన్ అనేది బోధించారు. ద లెసన్ వాస్ థాట్ బై మై టీచర్. ఇక్కడ వాస్ థాట్ అంటున్నాను, అర్థమైంది కదా. ముందు సెంటెన్స్లో మై టీచర్ థాట్ అన్నప్పుడు ఆ థాట్ వచ్చి వెర్బ్ రెండవ రూపము. ద లెసన్ వాస్ థాట్, లెసన్ అనేది బోధించబడింది బై మై టీచర్, మా టీచర్ చేత. సో ఇక్కడ వాస్ థాట్ అంటున్నాను, అప్పుడు ఆ థాట్ వచ్చి V3 ఫామ్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ పుట్ దీని గురించి చెప్పమన్నారు. దీని గురించి చెప్పడానికి ఏమీ లేదు, మీరు ఇదే విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఐ ఆల్వేస్ పుట్ మై పెన్ ఇన్ మై షెల్ఫ్. నేను ఎప్పుడూ కూడా నా షెల్ఫ్లోనే పెడతాను నా పెన్ అనేది. సో అక్కడ ఆ పుట్ అనేది నేను ఎప్పుడు పెడుతూ ఉంటాను అని చెప్తున్నానంటే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సబ్జెక్ట్ వెంటనే ఈ వెర్బ్ అనేది వచ్చింది కాబట్టి అక్కడ ఎలాంటి హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి డెఫినెట్గా ఆ పుట్ అనేది V3 ఫామ్ కాదు, అయితే V1 కానీ 2 కానీ అయ్యి ఉండాలి. సో నేను ఇక్కడ ఏమన్నాను, ఐ ఆల్వేస్ పుట్ మై పెన్ ఇన్ ద షెల్ఫ్ అన్నాను. నేను ఎప్పుడు షెల్ఫ్లోనే పెడతాను నా పెన్ను అని చెప్తున్నాను. సో ఆల్వేస్ నేను ఎప్పుడు అలానే పెడుతూ ఉంటాను. సో దిస్ ఈజ్ అ రెగ్యులర్ యాక్షన్. So it is simple present tense. So automatically we can identify that the verb is the present form. So tenses మీద బాగా అవగాహన ఉంటే మీకు ఇలాంటి డౌట్స్ అనేవి రావు. అదే విధంగా కట్ కూడా.
ఐ కట్ ద వెజిటబుల్స్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు కూరగాయలు కట్ చేస్తాను అన్నప్పుడు ఆ కట్ ఏమవుతుంది, ప్రజెంట్ సింపుల్ ఫామ్ అవుతుంది. అలా కాకుండా షీ కట్ ద వెజిటబుల్స్ లాస్ట్ నైట్ అన్నా నేను, రాత్రి వెజిటబుల్స్ అనేవి కట్ చేసింది. సో లాస్ట్ నైట్ అని నేను చెప్పిన తర్వాత కూడా మీకు ఇంకా డౌట్ రాకూడదు. రాత్రి కట్ చేసింది అంటే ఏంటిదని అర్థము, పాస్ట్ సింపుల్ ఫామ్ అని అర్థం. ఓకే, సో అక్కడ రిపీటెడ్ యాక్షనా జరిగిపోయిన యాక్షన్ అనేది మీకు ఐడెంటిఫై అయితే దెన్ యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద వర్బ్. ఓకే, అలానే V3 ఫామ్, ద వెజిటబుల్స్ వర్ కట్, కూరగాయలు అనేవి కట్ చేయబడ్డాయి, వర్ కట్ అని చెప్తున్నాను. ఒక హెల్పింగ్ వెర్బ్ అనేది యాడ్ అయింది, చేయబడ్డాయి అని ప్యాసివ్ వాయిస్లో చెప్తున్నాను. సో ఆటోమేటికల్లీ ద వర్డ్ ఈజ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని మీకు అర్థమైపోవాలి. ఓకేనా, అలానే షీ హ్యాస్ కట్ ద వెజిటబుల్స్ అన్నాను. షీ హ్యాస్ కట్ ద వెజిటబుల్స్ అంటే ఆమె వెజిటబుల్స్ కట్ చేసింది, రీసెంట్గా జరిగినటువంటి పని, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, సో అక్కడ షీ హ్యాస్ కట్ అన్నాను కదా, సో కట్కి ముందు హ్యాజ్ హెల్పింగ్ వెర్బ్ వచ్చింది. సో హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఇందాక చెప్పుకున్నాం మనం గో వెంట్ గాన్ దగ్గర. సో వెర్బ్కి ముందు కనుక ఈ హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ వస్తే ఆటోమేటిక్గా అది V3 ఫామ్ అని అర్థమైపోతుంది. లేదా ఏ హెల్పింగ్ వెర్బ్ వచ్చినా కూడా, వర్స్ కానీ వర్ కానీ ఏది వచ్చినా కూడా అది V3 ఫామ్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను చిన్న విషయం. ఐ కట్ ద వెజిటబుల్స్, షీ కట్ ద వెజిటబుల్స్ అన్నాను. ఓకే, సో నేను ఇక్కడ ఎవ్రీడే అని కానీ లాస్ట్ నైట్ కానీ ఏది మెన్షన్ చేయలేదు. అయినా సరే అది ఏ టెన్స్, దాని మీనింగ్ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలి. కట్ 3 ఫామ్స్ కూడా కట్ 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 అయినప్పుడు ఇది దీని టెన్స్ని మనం ఎలా గుర్తిస్తాము, ఎలా దాని మీనింగ్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఇప్పుడు చూడండి, ఐ కట్ ద వెజిటబుల్స్ అన్నాను. ఓకే, సో ఖచ్చితంగా V3 ఫామ్ అయితే కాదు, ఎందుకంటే హెల్పింగ్ వెర్బ్ ముందు లేదు కాబట్టి. అయితే V1 కానీ V2 కానీ అయి ఉండాలి. సో ఏది వాడినా కూడా, అంటే నేను కట్ చేశాను, నేను చేస్తూ ఉంటాను, రిపీటెడ్ యాక్షన్ అయినా జరిగిపోయిన పని అయినా కూడా మనం ఐ కట్ ద వెజిటబుల్స్ అనే చెప్తాము. అక్కడ సందర్భాన్ని బట్టి మనం అక్కడ మీనింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. బట్ షీ కట్ ద వెజిటబుల్స్ అన్నాం అనుకోండి, ఇది ఖచ్చితంగా ప్రజెంట్ సింపుల్ కాదు, అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాదు, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఆమె కూరగాయలు కట్ చేసింది అనే అర్థం వస్తుంది. ఓకే, ఎందుకు అంటే ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ present tense then we use cuts. He cuts the vegetables every day అని చెప్తాం. సో మీరు ఎవ్రీడే లేకపోయినా షీ కట్స్ ద వెజిటబుల్స్ అనగానే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఆమె రోజు కట్ చేస్తూ ఉంటుంది, రిపీటెడ్ యాక్షన్ అని అర్థం అవుతుంది. ఓకే, లేదు ఇలా ఎస్ తీసేసారనుకోండి, అన్డౌటెడ్లీ దిస్ ఈస్ సింపుల్ పాస్ట్ టెన్స్, ఆమె కూరగాయలు కట్ చేసింది అని అర్థం. అదే మనము ఐ కట్ ద వెజిటబుల్స్, వీ కట్ ద వెజిటబుల్స్, దే కట్ ద వెజిటబుల్స్ అన్నాం అనుకోండి, అది సింపుల్ పాస్ట్లోను సింపుల్ ప్రజెంట్లోను, అంటే రిపీటెడ్ యాక్షన్ అయినా కూడా లేదా జరిగిపోయిన పని అయినా కూడా మనం అలానే చెప్తాం. సందర్భాన్ని బట్టి మనం మీనింగ్ తీసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ క్లాస్ టుడే. క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.